వెల్కమ్ టు మీ ఇంటి వంట వంట చేసి చూపిస్తా. ఈరోజు వంట చేసి చూపిస్తాలో షెఫ్ వెంకట్ గారు ఏ వంటలు పరిచయం చేస్తారో చూద్దామా. హాయ్ అండి అరుణ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. మరి మమ్మల్ని పిలిపించారు ఈ రోజు. అవునండి. అంటే మీకు ఏ వంటకాలు కావాలండి? మాకు ఏంటంటే మా పాప బర్త్డే అండి. ఓకే. బర్త్డే రోజు రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ రోజు మేము ప్రాన్స్ చిల్లీ డంప్లింగ్స్ ఒకటిను ఆలు పన్నీర్ పాప్స్ ఒకటి, ఆ రెండు వంటకాలు మా పిల్లలకి బాగా నచ్చాయండి. ఆ వంటకాలు మీరు చేసి చూపిస్తారని పిలిచామండి. మరి మనం వంట చేయాలంటే ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి. ఓకేనండి. ఓకేనా, వెళ్దామా మరి? వెళ్దాం. మరి అరుణ గారు, మరి కిచెన్లోకి వచ్చాం మనం. రెండు వంటలు మీరు నాకు అడిగారు. దాంట్లో ఫస్ట్ వంట వెజిటేరియన్ చేసుకుందాం. ఆలు పన్నీర్ పాప్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పన్నీర్ తురుము, కార్న్ఫ్లేక్స్, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి, కార్న్ఫ్లవర్, ధనియాల పొడి, మైదా, కారం, కిస్మిస్లు, ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళదుంప ముద్ద. ఇదంటే మనకు కావాల్సిన పదార్థాలు. దీనికి ఏంటంటే ముందు మనం ఏంటంటే 3-4 ఆలుగడ్డలు ఉంటాయి కదా, ఆలుగడ్డలు తీసుకుని కుక్కర్లో వేసుకుంటే 3 విజిల్స్కి అయిపోద్ది. దాంట్లో ఏంటంటే ఉడికించే ముందు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదే మనం రెగ్యులర్గా ప్యాన్లో పెట్టుకుంటే మినిమం 20 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఆలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే స్టార్చ్ ఐటమ్ కదా ఇది, కాబట్టి ఒక టైం పడుతుంది. మనం కుక్కర్లో వేసుకుంటే బెటర్. దాంతోపాటు ఏంటంటే మనకి పన్నీర్, రెగ్యులర్గా ఇది అందరికీ తెలిసిందే, పన్నీర్ తురుము పెట్టుకునేది అంతే. తర్వాత ఏంటంటే మనం ఇది యాక్చువల్గా డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనము డీప్ ఫ్రై చేసుకుని ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ ఎంత వేయాలండి? ఆయిల్ ఎక్కువనే వేయండి, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇది వేడయ్యేలోపు ఈ మిక్చర్ ఏది ఉందో అది కలుపుకుందాం. ఎందుకంటే బాల్స్ టైప్లో చేసుకోవాలి. స్పూన్ ఇవ్వండి. ఫస్ట్ ఆలు మనము ఉడికించి తురుము చేసి పెట్టుకున్నాం కదా, ముద్ద చేసుకున్నాం కదా, అది వేసుకుందాం ఫస్ట్. తర్వాత పన్నీర్ తురుము. యాక్చువల్గా ఈ రెండు ఏంటంటే మనకి కీ ఇంగ్రీడియంట్స్. తర్వాత ఆనియన్ పీసెస్ ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కలు. తర్వాత గరం మసాలా పొడి జస్ట్ కొంచెం అనమాట. అంటే స్పైసీగా, అంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళ కోసం ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం ఉండేది, ప్రాబ్లం లేదు. తర్వాత అంటే కార్న్ఫ్లవర్, ఇది మనకి బైండింగ్ చేస్తుంది. తర్వాత ధనియాల పొడి, ఇది ఎంత వేసుకోవచ్చు అంటారు? 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మైదా, ఇది కూడా బైండింగ్ ఏజెంట్. తర్వాత కారం పొడి, పచ్చిమిర్చి ముక్కలు ప్లస్ కారం పొడి. ఓకే. తర్వాత కిస్మిస్, దీనికి తగ్గ సాల్ట్, వెరైటీ టేస్ట్ కోసం. అవునండి. ఫైనల్గా మిరియాల పొడి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేయండి. వాటర్ వేసుకోవాలి? వాటర్ ఏం అవసరం లేదు, కొంచెం టైట్గా. ఓకే. ఇచ్చండి. ఓకే, మిగతా నేను చూసుకుంటాను దీన్ని. మీరేం చేస్తారంటే ఈ కార్న్ఫ్లేక్స్ని ఆ ప్లేట్ తీసుకుని పెట్టండి, కొంచెం క్రష్ చేయండి. క్రష్ చేయాలి అంటే కొంచెం బాగా ఎక్కువ, కొంచెం ఈ విధంగా చేసుకోవాలంటే. ఇలా చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఎందుకు చేసుకుంటున్నామంటే మనం బాల్స్ చేసిన తర్వాత ఏంటంటే మనం దీంట్లో డంప్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. సరే. ఈ పెద్దగా ఉంటే మనకి సెట్ అవ్వదు. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఓకే దాంట్లో మనకి అయిపోతుంది. ఇదిగోండి, ఈ టైప్లో మనం రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒకటి మీరు కూడా ట్రై చేస్తారా? చేస్తాను. ఇప్పుడు బాల్స్ అన్నీ రెడీ అయ్యాయి కదా, మనకు ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మనం లైక్ పౌడర్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ టైప్లో పెట్టి రోల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది మనం ఎక్దమ్ రౌండ్ వచ్చింది కదా, అవునండి. ఫ్రై అయిన తర్వాత క్రాంచీ ఉంటుంది అనమాట, అవునండి. కొంచెం క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందంటే ఐటెం రెడీ అయినట్టే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పీసెస్ ఇలా వేసుకుందాం. చూసారు కదా, అవునండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మనం తీసేయవచ్చు. చూసారు కదా బ్రౌన్ కలర్. అవునండి, బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి పేపర్ నాప్కిన్ అవసరం లేదు, ఎందుకంటే కార్న్ఫ్లెక్స్ వేసాం కాబట్టి ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది, ఓకే. మనకి అవసరం లేదు అది. చూసారు కిస్మిస్ వేసాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. దీనికి ఎంత మంచిగా ఉంటేనే గార్నిష్ చేస్తే ఆటోమేటిక్గా దాని టేస్ట్ కూడా పెరుగుతుంది. చూసారు కదండి ఆలూ పన్నీర్ పాప్స్. మరి వీర్స్ కూడా ఒకసారి చెప్దాం. ఓకేనండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలూ పన్నీర్ పాప్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముద్ద, పన్నీర్ తురుము, మైదా పిండి, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కిస్మిస్లు, ఉప్పు, కారం, నూనె, కార్న్ఫ్లేక్స్. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడికించిన బంగాళదుంప ముద్ద, పన్నీరు తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, కార్న్ఫ్లవర్, ధనియాల పొడి, మైదా పిండి, కారం, కిస్మిస్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లాక్స్ని ఒక ప్లేట్లోకి వేసి బాగా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాల్స్ని కార్న్ఫ్లాక్స్ పౌడర్లో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యారెట్ ఫ్లేవర్, టమాటో ఫ్లేవర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలూ పన్నీర్ పాప్స్ రెడీ.